వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం. ఆత్మార్పణ దినం సందర్భంగా పొట్టి శ్రీరాములుకి నివాళులర్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జగిత్యాలలో బీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. హైదరాబాద్ లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పుణ్యతిథి సందర్భంగా నివాళులు. మోహన్ బాబు ఎక్కడున్నారో తెలియదంటున్న పోలీసులు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరూ కూడా గర్వంగా గౌరవంగా చెప్పుకునే నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నప్పటికీ పెద్ద ఉద్యోగాన్ని చేస్తున్నప్పటికీ ఈ దేశానికి స్వాతంత్రం కావాలి, స్వాతంత్ర పోరాటంలో తను కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషించాలనే ఆలోచనతో ఉద్యోగాన్ని సైతం వదులుకొని ఆ రోజు మహాత్మా గాంధీ నాయకత్వంలో స్వాతంత్ర పోరాటంలో పాల్గొని అనేక మార్లు జైలుకు వెళ్లి దేశ స్వాతంత్రం సంపాదించడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తుల్లో ఆంధ్రుడిగా శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఒకరని చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గర్వంగా భావిస్తున్నటువంటి పరిస్థితులు. స్వాతంత్రం రాకముందే సమాజం పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా సమాజంలోని అనేక సమస్యల పరిష్కారం కోసం ఒక పక్క స్వాతంత్ర పోరాటం కోసం పనిచేస్తూనే మరో పక్క ఆలయాల్లో ప్రజలకి ప్రవేశం ఉండాలనే భావంతో కార్యక్రమాలు తీసుకుని ముందుకు సాగినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అనేక మంది నాయకుల త్యాగ ఫలితంగా దేశానికి స్వాతంత్రం సంపాదించిన 40 ఏళ్ళు ఆ తరువాత ఈ రాష్ట్రానికి సంబంధించి తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక ప్రాంతంలో ఒక రాష్ట్రంలో ఉండాలనే భావన కలిగినటువంటి వ్యక్తిగా నిస్వార్థంగా తెలుగు రాష్ట్రం ఏర్పాటు కావాలనే భావంతో ఆయన ముందుకు సాగినటువంటి ప్రక్రియలో చివరికి ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపడితే ఆ రోజున నిజంగా దురదృష్టం. ఎందుకంటే మనం అనుకుంటా ఉన్నాం 1947కు ముందు జరిగినటువంటి సంఘటనలు, ఉద్యమాలు, ఫలితాలు, బాధలు, ఇబ్బందులు అది కూడా మనం అనుకుంటా ఉంటాం, చరిత్రలో చెప్పుకుంటా ఉంటాం. కానీ దురదృష్టం దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఒక భాషా ప్రయుక్తమైనటువంటి రాష్ట్రం కావాలని కోరుతూ శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేపడితే ఆ నిరాహార దీక్ష ఉపసంహరించడానికి ఆయన్ని బతికించడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు కూడా లేవనేది చదువుకున్నప్పుడు నిజంగా చరిత్ర చూస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు నిజంగా కొంత బాధ కలుగుతున్నటువంటి పరిస్థితులు కూడా. ఆత్మార్పణ దినం సందర్భంగా పొట్టి శ్రీరాములకి నివాళులర్పించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఎవరైతే మనకు అన్నం పెట్టారో, ఎవరైతే మనకు నిలబడ్డారో, ఎవరైతే మన కోసం పనిచేశారో తల్లిదండ్రులు కూడా మర్చిపోతాం మనం. హ్యూమన్ మెమరీ అంత, హ్యూమన్ సైకాలజీ అలాంటిది. కంటిన్యూటీ ఆఫ్ మెమరీ చాలా అవసరం. మన తాతలు ముత్తాతలకు కూడా మనం ఎందుకు పితృదేవతలు అని చెప్పి మనం పిండం పెడతామంటే ఎవరి వల్ల అయితే మనం వచ్చామో వాళ్ళు మర్చిపోకూడదని చెప్పి. అలాంటిది ఇన్ని కోట్లాది మందికి ఈ రోజున నాలాంటి వాడు కూడా రాష్ట్రానికి ఈ స్థాయిలో మీరందరూ పెట్టగలిగారంటే దానికి ఉనికినిచ్చిన వాడు. 50 రోజులు పైన అన్నపానీయాలు లేకుండా కడుపు మలమలమల మాడిపోతూ పేగులు యాసిడ్ పేగుల్లోంచి వస్తా ఉంటే మంటలు మండిపోతా ఉంటే దానికి ఏమి చేయాలో తెలియక ఒక మట్టి తీసుకొని, బంక మట్టి తీసుకొని ఒక బట్టగా రాసి దాన్ని తడిపి పొట్టకి చుట్టుకొని మహాక్షోభ అనిపించిన మహానుభావుడే. భార్య చనిపోయింది,
కొడుకు చనిపోయాడు. కేవలం సమాజం కోసం, దేశం కోసం బతికిన మహానుభావుడు ఆయన వేదన ఇవన్నీ ఎప్పుడు ఎక్కువ మందికి తెలియదు. ఆయనకి ఏదో ఒక ఆయన వల్ల వచ్చిందని ఒక చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటూ మాకు అనిపించి అంతమించి ఎప్పుడు ఉండేది. నాకు ఎప్పుడు కూడా ఎందుకు వెతికేవాడంటే స్పెషల్ పాలిటిక్స్కి వచ్చాక అది కూడా ఆయన గొప్పతనం ఎప్పుడు మాకు మరింతగా అర్థమైంది అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎవరైతే మనకి మూలకారకులు ఆంధ్రప్రదేశ్కి ప్రతిసారి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఎత్తకాలి అంటే ఆర్యవైశ్య సమాజంలో దొరుకుతుంది తప్ప తక్కువ చోట్ల దొరుకుతుంది. ఆయన ఒక జాతికి నాయకుడు కాదు, ఒక కులానికి నాయకుడు కాదు, ఆంధ్ర జాతికి నాయకుడు. అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రాలకి ఆద్యుడు, దానికి దారి వేసినవాడు. స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లో ఇది ఇందాక మనం దాంట్లో చూస్తూ ఉంటే ఆయన మీద చేసిన ఆ డాక్యుమెంటరీ ఫిల్మ్ కూడా చాలా అద్భుతంగా తీశారు. INPR అందరు డిపార్ట్మెంట్ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా అద్భుతంగా తీశారు, చాలా హృదయానికి హత్తుకునేలా తీశారు, గుండెలు కదిలించేలా తీశారు. స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఎలా ఉందంటే దేశం, ఇది నేను వీటి మీద హిస్టరీ బుక్స్ చదువుతూ ఉంటే నెహ్రూ గారు ఒకవైపు పాకిస్తాను భారతదేశం అఖండ భారతం 2 ముక్కలుగా విడిపోతుంటాయి మత ప్రాతిపాదికన. జగిత్యాలలో బీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. చాలా సంతోషం. జగిత్యాలంటే బీఆర్ఎస్ అడ్డా అని ఇవాళ మీ అందరూ చూస్తేనే తెలిసిపోతా ఉంది. ఇవాళ జగిత్యాల్లో ఇక్కడ మీరు ఎన్నుకున్న నాయకులు పార్టీకి ద్రోహం చేసి పోయిండొచ్చు కాక, కానీ మీరందరూ ఉన్నారంటే మీ అందరిలోనే ఎవరో ఒకరు రేపు ఇక్కడ ఎమ్మెల్యే అవుతారు. మనకు ఎమ్మెల్యేలతో పని లేదు, కేసీఆర్ గారి సైనికులు ఉంటే చాలు ఆటోమేటిక్ గా ఎమ్మెల్యేలు అవుతారు, గవర్నమెంట్ వస్తుంది. మీకు తెలిసిన విషయమే. కేసీఆర్ గారు ఒక్కరు ఉంటే తెలంగాణ తెచ్చుకున్నారు. ఇవాళ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రేపటి నాడు కూడా జగిత్యాల్లో జరిగేటటువంటి అన్యాయాల మీద, అక్రమాల మీద పోరాటం తప్పకుండా కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవాళ ఇక్కడికి వచ్చినామంటే ఇంకా పెద్ద కారణం ఉంది. ఏందా కారణం? తెలంగాణ ఉద్యమంలో మనందరం కలిసి కొట్లాడినాం, మనందరం కలిసి ముందుకు పోయినటువంటి సందర్భం. మరి ముందుకు పోయేటప్పుడు ఆనాడు ఉద్యమంలో మనం తెలంగాణ తల్లిని పెట్టుకున్నాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ తెలంగాణ తల్లి వద్దట, ఆ తెలంగాణ తల్లి చేతిలో ఉండే బతుకమ్మ కూడా వద్దట. నేనేమంటున్నా, తెలంగాణ తల్లిని దూరం చేస్తున్నారు, బతుకమ్మను దూరం చేస్తున్నారు. తల్లులు నిజమైన తెలంగాణ తల్లులందరూ ఇక్కడ నిలబడి ఉన్నారు. కనీసం వాళ్ళకి చెప్పినటువంటి హామీలు, కనీసం వాళ్ళకి ఇస్తామన్న పైసలు అవన్నీ ఇవ్వండి. మీకు ధైర్యం ఉంటే పైసలు మహాలక్ష్మికి వస్తుందా? 2000 కరెంట్ ఉంటుందా? రైతు బంధు వస్తుందా? ఏమొస్తుంది? మరి ఏమీ లేదు. సంవత్సర కాలం నుండి మన ఆడబిడ్డలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ రేవంత్ రెడ్డి గారు 30,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఎట్లా అంటే నెలకి 25,000 ఇస్తా అన్నాడా? 12 నెలలు లెక్క చూసుకొని ఎంత అవుతుంది బాకీ పడ్డాడా? మా పెద్దమ్మలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్పిండు అన్నాడు, మీకు ఇప్పుడు కేసీఆర్ 2,000 ఇస్తుండు, నేను ఎక్కడనే 4,000 ఇస్తా, అమ్మకు అయ్యకి ఇద్దరికి కూడా ఇస్తా అని చెప్పిండు. అవునా కాదా? అంటే ఎగబెట్టిన 2,000, 24,000 అవి కూడా బాకీ పడ్డాడు. మరి కాల్ చేసి అక్కడ లేని వాళ్ళకి ఏమన్నాడు? 6,000 ఇస్తా అన్నాడు. కానీ ఇంతవరకు ఇచ్చిన పాపన ఓలే. కేసీఆర్ గారే అన్నాడు 5,000 ఇచ్చుకున్నారు. ఇవాళ మీ అందరికి తెలిసి मुसलमान भाई बहन है, आप सब भी जानते हैं कैसा हालत है. अब जो मुहिम के साथ जो रियासत के लिए लड़ाई में तेलंगाना तल्ली को हमने शामिल किया था, हमने पूरे आवाम मिलकर उनको बनाया था. केसीआर साहब ने अलग से नहीं बनाया. आज आके तेलंगाना तल्ली को निकालने का मतलब क्या है? पूरा हमारे मुहिम का, पूरा रियासत का, पूरे तेलंगाना के आवाम का बेइज्जती है ये. इस बेइज्जती को बिल्कुल हम सहेंगे नहीं और उस तेलंगाना तल्ली से
बदकम्मा निकालने का मतलब क्या है? ये सिर्फ और सिर्फ तेलंगाना के महिलाओं का बेइज्जती है, इसको भी हम सहेंगे नहीं। उन्होंने जो मूर्ति बनाई హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పుణ్యతిథి సందర్భంగా నివాళులర్పించారు. ఈరోజు వర్ధంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. 74వ వర్ధంతి. ఈరోజు తెలంగాణలో స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నామంటే, ఈరోజు 500లకు పైగా సంస్థానాలు విలీనమైనంటే మరి ఆయన ఒక పుణ్యమే. ఆయన హోం మినిస్టర్గా, ప్రధానమంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా ఉండి ఈ తెలంగాణ విముక్తి చేయడం జరిగింది. అందరూ అనుకుంటారు 1947 15 ఆగస్టు అని అనుకుంటారు, కానీ ఈ తెలంగాణ విముక్తి కాలే. నిజాం నిరంకుశ పాలన ద్వారా అనేక మంది తెలంగాణ ప్రజలు బలైపోతున్నటువంటి తరుణంలో రజాకార్ల యొక్క వాళ్ళ ద్వారా యొక్క తెలంగాణ యొక్క స్త్రీలను బతుకమ్మను ఆడిపించి నగ్నంగా బతుకమ్మ ఆడిపించినటువంటి ఆ దుర్దినము, ఆ యొక్క దుర్మార్గము, ఆ అరాచకము, ఆ అణిచివేచకీయ నుంచి విముక్తి ఖబర్దార్ అని చెప్పేసి నిజాంను గడగడలాడించి నువ్వు లొంగిపోతావా, నీ సంగతి ఏందో తేల్చాలా అని చెప్పేసి ఆయన విమోచన 1948 సెప్టెంబర్ 11 నాడు విముక్తి కలిగింది ఈ తెలంగాణ విమోచన. కాబట్టి సోదరులారా, ఆయన దేశమాత ముద్దుబిడ్డ, మేధావి, ఈ యొక్క భారతదేశానికి నిరంతరంగా పరితపించి మరి ఆయన ఉప ప్రధానిగా ఉండి అనేకమైనటువంటి యొక్క ఈ నిరంకుశ పాలన నుంచి విముక్తి కలిగించినటువంటి మహానుభావుడు. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా, దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఆయన వర్ధంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులోనే భాగంగా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఇందాక సంఘటన ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్జీ వారు వచ్చారు, గోలి మసూదన్ రెడ్డి గారు సీనియర్ నాయకులు ఉన్నారు, అలాగే మిగతా ఉన్నటువంటి వాళ్ళందరి నాయకులతో ఈరోజు ఈ రాష్ట్ర కార్యాలయంలో వర్ధంతి కార్యక్రమం జరుపుకున్నాం. తప్పకుండా ఆయన ఆశయాలను నెరవేర్చడానికి భారతీయ జనతా పార్టీ కృతనిశ్చయంతో ఆయన ఆశయాలు సాధించడానికి కోసం ముందుకెళ్ళి ఈ తెలంగాణలో భాజపా ప్రభుత్వాన్ని తీసుకురావడానికి కోసం ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. భరతమాత ముద్దుబిడ్డ భారతదేశం యొక్క తొలి ప్రభుత్వంలో ఉప ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఉక్కు మనిషి, వారి యొక్క కృషితోటి ఈరోజు మన యొక్క తెలంగాణ ప్రాంతం, నైజాం ప్రాంతం భారతదేశంలో విలీనమయ్యేందుకు కృషి చేసినటువంటి మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. భారతదేశ వ్యాప్తంగా అన్ని సంస్థానాలు స్వతంత్ర భారతదేశంలో విలీనం అయినప్పటికీ తెలంగాణ ప్రాంతం పూర్తిగా కూడా దేశవ్యాప్తంగా భారతదేశానికి 15 ఆగస్టు 1947 నాడు స్వతంత్రం వస్తే ఈ యొక్క తెలంగాణ ప్రాంతం పైన, హైదరాబాద్ పైన జాతీయ జెండా ఎగిరింది 1947 సెప్టెంబర్ 17 నాడు. సెప్టెంబర్ 17 నాడు 1948 నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క కృషి ఫలితంగా పూర్తిగా కూడా భారతదేశంలో విలీనం చేసినటువంటి గొప్ప ఉప ప్రధానమంత్రి మన యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆ రోజు నైజాం పూర్తిగా కూడా భారతదేశంలో విలీనం కానని, ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి కొంతమంది కమ్యూనిస్టు వారు తొత్తులుగా ఉండి ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో గ్రామాలపైన బడి అనేక మందిని ఊచకోత చేస్తున్నటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో విలీనం చేయడానికి మరి పూర్తిగా కూడా కృషి చేసి భారతదేశంలో విలీనం చేసినటువంటి గొప్ప వ్యక్తి, మహనీయుడు, భరతమాత ముద్దుబిడ్డ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా వారి యొక్క ఆశయాల కోసం ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మంచు ఫ్యామిలీ వివాదంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. కుటుంబంలో జరిగిన గొడవపై మంచు కుటుంబ సభ్యులు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ విషయంలో మంచు విష్ణు, మంచు మనోజ్ల స్టేట్మెంట్లను పోలీసులు రికార్డ్ చేశారు. అయితే ఇప్పటి వరకు మంచు మోహన్ బాబు మాత్రం పోలీసులకు కలుసుకోలేదు. ఆయన నుంచి తాము ఎలాంటి స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదని పహాడీ షరీఫ్ పోలీసులు తెలియజేశారు.
గొడవల నేపథ్యంలో లైసెన్స్డ్ రివాల్వర్ను హ్యాండ్ ఓవర్ చేయాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేయగా మంచు విష్ణు తన గన్ అప్పగించారు. అయితే మోహన్ బాబు మాత్రం ఇప్పటికీ గన్ అప్పగించలేదు. స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి వచ్చినప్పుడే గన్ అప్పగిస్తానంటూ మోహన్ బాబు చెప్పినట్లుగా సమాచారం. అయితే ప్రస్తుతం మోహన్ బాబు ఎక్కడున్నారనే విషయంపై తమకు ఎలాంటి సమాచారం లేదు అని పహాడీ షరీఫ్ పోలీసులు స్పష్టం చేశారు. తాను మెడిటేషన్లో ఉన్నానని 2-3 రోజుల్లో తానే విచారణకు హాజరవుతానంటూ మోహన్ బాబు సమాధానం అందించారని చెప్పారు. మంచు ఫ్యామిలీ ఫామ్ హౌస్ వద్ద టీవీ రిపోర్టర్పై దాడికి సంబంధించి మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మోహన్ బాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసిందనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. కప్పు టీ ఖరీదు మహా అంటే 15 రూపాయలు. అదే కాస్త ఖరీదైన రెస్టారెంట్లో 100-200 ఉంటుంది. స్టార్ హోటల్లో వేలల్లో ఉంటుందేమో కానీ దుబాయ్లో మాత్రం కప్పు టీ 1.14 లక్షలు. అవును, అక్షరాల 1,14,000 రూపాయలు మాత్రమేనట. ఇంత ఖరీదా? టీని బంగారంతో తయారు చేస్తున్నారా ఏంటి అనుకుంటున్నారా? నిజమే, బంగారంతోనే తయారు చేస్తున్నారు. స్వచ్ఛమైన వెండితో తయారు చేస్తున్న కప్పులో బంగారు పూత 24 క్యారెట్ బంగారంతో ఈ టీని స్పెషల్గా సర్వ్ చేస్తారు. ఒక్కో సిప్లో వేడి వేడి చాయ్తో పాటు బంగారాన్ని తాగేయచ్చు. టీ తాగాక కప్పును అక్కడే వదిలేయకుండా ఎంచగ్గా ఇంటికి తీసుకోవచ్చు. దుబాయ్లోని బోహో కేఫ్ ఈ గోల్డ్ కడక్ చాయ్ని సర్వ్ చేస్తుంది. భారత సంతతికి చెందిన సుచేతా శర్మ ఈ కేఫ్ను నడిపిస్తున్నాడు. తన కస్టమర్ల కోసం వారి హోదాకు తగ్గట్లుగా స్పెషల్గా ఈ టీని సర్వ్ చేస్తున్నామని సుచేత చెప్పారు. ఈ టీతో పాటు గోల్డ్ సావనీర్ కాఫీ 1.09 లక్షలు కూడా తమ కేఫ్లో అందుబాటులో ఉందని వివరించారు. కాగా బోహో కేఫ్లో సర్వ్ చేసే ఈ స్పెషల్ టీని ఓ ఫుడ్ బ్లాగర్ వీడియో తీసి యూట్యూబ్లో పెట్టారు. దీంతో ఆ వీడియో వైరల్గా మారింది. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న గ్రూప్ 2 ఎగ్జామ్కు పెద్దపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ మీడియా ద్వారా తెలియజేశారు. సో అందరికీ నమస్కారం. ఈరోజు ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న 2A ఎగ్జామ్స్ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే రామగుండం కమిషనరేట్లో సెంటర్స్, రూట్స్ అన్నీ ఉన్నాయి. దాంట్లో భాగంగా మేము దానికి ప్రకారంగానే మేము పెద్దపల్లి జోన్ అండ్ మంచిర్యాల జోన్లో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది. దాంట్లో భాగంగా ఈరోజు మనకు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇక్కడ రామగుండం కమిషనరేట్లో 2 జోన్లో కలుపుకొని 23,969 క్యాండిడేట్స్ అపీర్ అవుతున్నారు. తర్వాత మనకు రూట్స్ 15 రూట్స్ ఉన్నాయి. 15 రూట్స్లో మొత్తము 66 సెంటర్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఈ 15 రూట్స్ 66 సెంటర్స్ ఎగ్జామినేషన్ పేపర్స్ సప్లై చేస్తారు. దాని తర్వాత ఎగ్జామినేషన్ తర్వాత మళ్ళీ యథావిధిగా ఆ రూట్స్లోనే అన్ని సెంటర్స్ని పికప్ చేసుకొని విత్ ఎస్కార్ట్ స్టాండర్డ్ ఏదైతే చెప్పారో ఆల్రెడీ మనకు డిఫరెంట్ మీటింగ్స్ జరిగినాయి. దాంట్లో ఏవైతే ఎలా చెప్పారో అన్నీ పక్కగా ఒక్క పర్సన్ కూడా తక్కువ కాకుండా వేసాము. మొత్తం టోటల్ ఫోర్స్ని 411 ఫోర్స్ ఆఫీసర్స్ కాకుండా ఇంకా సో ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, తర్వాత హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐ అందరినీ డిప్లాయ్ చేయడం జరిగింది. తర్వాత పకడ్బందీ ఎస్కార్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు 2 స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. బిఫోర్ ఎగ్జామ్స్ స్ట్రాంగ్ రూమ్స్కి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. అక్కడ పెట్టడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ ఎగ్జామినేషన్ సెంటర్స్ తీసుకోవడం, మళ్ళీ అక్కడ ఎగ్జామ్ అయిన తర్వాత వాటిని సేఫ్గా మళ్ళీ స్ట్రాంగ్ రూమ్స్ తీసుకురావడం, అక్కడ నుంచి మళ్ళీ అన్నీ కలిపి హైదరాబాద్కి వెళ్తారు. మన దగ్గర 2 స్ట్రాంగ్ రూమ్స్ పెద్దపల్లి ఐడీయూస్లో ఉంది. అండ్ తర్వాత డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మంచిర్యాలలో ఉంది. సో దీంట్లో భాగంగా పెద్దపల్లి జోన్లో ఫోర్స్ మొత్తం 123 డిప్లాయ్ చేయడం జరిగింది. మంచిర్యాల జోన్లో 288 ఫోర్స్ టోటల్గా 411 అండ్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ కమిషనర్తో పాటు అడిషనల్ కమిషనర్స్, డీసీపీస్, దాని తర్వాత ఏసీపీస్ అందరూ కూడా ఇక్కడ పెట్రోలింగ్లో, దాని తర్వాత ఓవరాల్ సూపర్విజన్లో ఉన్నారు. సో అదే దాంట్లో భాగంగానే ఒక 2 డేస్ బ్యాక్ నుంచే మనకు 163 BNS అంటే 144 సెక్షన్ విధించడం జరిగింది. అన్ని పరీక్షా కేంద్రాల దగ్గర ఉన్న ఇంటర్నెట్ సెంటర్స్ కానీ, సెలెక్ట్ సెంటర్స్ కానీ, తర్వాత కాపీర్ సెంటర్స్ కానీ అన్నీ మూవ్ చేయడం జరిగింది. సో బయట కూడా ఎలాంటి అవంశంగా జరగకుండా, ఎవరు ఏమి
కాపీ కొట్టకుండా ఇక్కడ కూడా ప్రతి సెంటర్ దగ్గర ఒక లేడీస్ కర్టెన్ లేడీస్ కోర్సు దాని తర్వాత మెయిన్ ఫోర్స్ డిప్లాయ్ జరిగింది. ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కూడా లోపలికి తీసుకోకుండా ఈవెన్ వాచ్లు కూడా తీసుకోకుండా మనం ఇక్కడ జాగ్రత్త తీసుకుంటాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం. ఆత్మార్పణ దినం సందర్భంగా పొట్టి శ్రీరాములుకి నివాళులర్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జగిత్యాలలో బీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పుణ్యతిథి సందర్భంగా నివాళులు. మోహన్ బాబు ఎక్కడున్నారో తెలియదంటున్న పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.